కాంగ్రెస్ విజయం సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు ఎంపీ మల్లు రవి. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ప్రభంజన సృష్టించి విజయ దుందీబీ మోగించిందని తెలిపారు. ఈ విజయం ప్రజా ప్రభుత్వ పాలనకు నిదర్శనమని కొనియాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి పనులు చూసి ప్రజలు కాంగ్రెస్ కు బ్రహ్మరథం పట్టారని తెలిపారు. రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ కొనసాగిస్తామని ధీమా వ్యక్తం చేశారు ఎంపీ. చూసిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వారి క్యాబినెట్ని అందరినీ ఆశీర్వదిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం 4 కాలాల పాటు కొనసాగాలని ఓట్లేసినట్టుగా ఉంది. దాదాపు 75 నుంచి 80% మున్సిపాలిటీస్, కార్పొరేషన్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవటం జరిగింది. ఇది ఈ మున్సిపాలిటీ ఎన్నికలు ఒక్కటే కాదు, మీరు ఒక్కసారి 2023 ఎన్నికలు చూసినట్టయితే ఆనాడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించి స్పష్టమైన మెజార్టీతో కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ప్రజాప్రభుత్వం, ప్రజలకి అనుకూలంగా ఉన్న ప్రభుత్వం పనులు చేయటం వల్ల 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా బీఆర్ఎస్ పార్టీకి రాలేదు. కాంగ్రెస్ పార్టీకి 8 సీట్లు వచ్చినాయి. బీజేపీ కేంద్రంలో, రాష్ట్రంలో ఉంది, వాళ్ళకు 8 సీట్లు వచ్చినాయి.